దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలజ్ఞ అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షించడానికి దేవుని యొక్క పాదముల చెంత సిద్ధముగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభునామమున మరోసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. నేటి దినాలలో మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా వారు కలిగి ఉన్నటువంటి ఆలోచన, వారు వెళ్ళేటువంటి మార్గాలు అన్నీ ఎలా ఉండాలని కోరుకుంటున్నారంటే మంచిగా ఉండాలి. ఏదో చదువుకున్నానులే అన్నట్లు చదువులో ఉండట్లా. మా పిల్లవాడు బాగా చదువుకోవాలండి, మా పాప బాగా చదవాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. ఒకానొక సమయంలో పాస్ అయితే చాలులే అనుకునేవాడు. ఫస్ట్ క్లాస్ వస్తే 10th క్లాస్లో చాలా సంతోషపడేవాడు. ఈ రోజుల్లో ఫస్ట్ క్లాస్ కోరుకోవట్లా. 10th క్లాస్ వాళ్ళకి 360 మార్కులు వస్తే అవి పనికిరాట్లా. 500 కాదు, 570, 580, 600కి అట్లాగా మంచి మార్క్స్ కావాలని కోరుకుంటున్నారు కదా. మా పాప మంచి డాక్టర్ కావాలి, మంచి ఇంజనీర్ కావాలి, మంచి ఉద్యోగం కావాలి, ది బెస్ట్ అనిపించుకోవాలి అని ఆలోచన ప్రతి తల్లిదండ్రులు కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటివి అనుగ్రహించాలని వారి బిడ్డలకు తల్లిదండ్రులు అటువంటి ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నారు, శ్రేష్టమైనటువంటివి. కానీ దేవుని యొక్క వాక్యం మనకు చెప్తున్నటువంటిది ఏంటో తెలుసా? నేను కాదు, నువ్వు కాదు, దేవుడు శ్రేష్టమైనవి అనుగ్రహిస్తాడు. శ్రేష్టమైనవి అనుగ్రహించేటువంటి వాడు నీవు కాదు, నేను కాదు, దేవుడు అని యాకోబు తెలియజేస్తా ఉన్నాడు తను రాసినటువంటి పత్రికలో. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంని మనం చదువుకున్నట్లయితే ధ్యానాంశముగా, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. విన్నారా ఈ వచనాన్ని? నేను చదివినప్పుడు శ్రేష్టమైనటువంటి ప్రతి ఈవి, ప్రతి బహుమానము, ప్రతి ఆశీర్వాదము అది ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని దగ్గర నుండే వస్తుంది. ప్రతి వరము కూడా అవి దేని సంబంధమైనవిగా ఉంటున్నాయంటే పర సంబంధమైనవై. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత స్పష్టంగా యాకోబు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయిస్తూ ఉన్నాడు. శ్రేష్టమైనటువంటివి పర సంబంధమైనటువంటివి. అది ఈలోక సంబంధమైనటువంటివన్నీ కూడా అంతగా శ్రేష్టమైనవి కావు. కానీ మానవుడు ఈలోక సంబంధమైనటువంటి వాటినే పొందుకోవాలని పరిగెత్తుతూ ఉన్నారు. ఉదయం 7 అయితే చాలు, స్కూల్ బస్సులు వస్తున్నాయి. మనం ఉన్నటువంటి ఆ ఏరియాకి మన ఇంటి ముందుకు స్కూల్ ఆటో వస్తూ ఉంది. 7:30 అయ్యేసరికి తండ్రి బండి తీసుకొని రెడీగా ఉంటున్నాడు, బైక్ తీసుకొని, స్కూటీ తీసుకొని బిడ్డల్ని స్కూల్కి తీసుకువెళ్ళటానికి. 7:30కే వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు? ఈలోక సంబంధమైనవి పొందుకోవాలి అని. కానీ పర సంబంధమైనటువంటివి, ఆ ఈవులు, ఆ వరములు, ఆశీర్వాదాలు ఎక్కడున్నాయంటే దేవుని దగ్గర ఉన్నాయి. వాటిని పొందుకోవటానికి మనం పరిగెత్తట్లా. అది దురదృష్టవశాత్తు అందరు కూడా ఈలోక సంబంధమైనటువంటి వాటి కొరకే పరిగెత్తుతూ ఉన్నారు. ఈలోక సంబంధమైనటువంటి వాటిని పొందుకోవటానికి ఇష్టపడతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చేటువంటివి ఎలాంటివంటే అవి శ్రేష్టమైనటువంటివి అనేటువంటి మాట లేఖనాల్లో మనం చూసాం కదా. అట్లనే అపోస్తుడైన పౌలు ఫిలెమోనుకు లేఖ వ్రాస్తూ 6వ వచనంలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అధ్యాయం నేను చెప్పలేదంటే ఉన్నది 1వ అధ్యాయం. ఫిలెమోనుకు వ్రాసిన పత్రిక 6వ వచనంలో వ్రాస్తున్నటువంటి మాట చూడండి. మధ్యలో నుండి చదువుతా ఉన్నా, క్రీస్తుని బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై, ప్రతి శ్రేష్టమైనటువంటి వరము విషయము
ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తును బట్టి నేను ఒక వరమును పొందుకోవాలి అంటే మనము పరలోక సంబంధమైనటువంటి వాటిని పొందుకోవటానికి ఎక్కువగా ప్రయాసపడాలి, చాలా కష్టపడాలి. ఈ లోక సంబంధమైనటువంటి వాటిని సంపాదించుకోవటానికే ప్రజలు చాలా కష్టపడతా ఉన్నారు కదా. మరి పర సంబంధమైనటువంటి వాటిని పొందుకోవాలంటే, ఆ శ్రేష్టమైనటువంటి వరము పొందుకోవాలంటే ఇంకెలా కష్టపడాలండి అంటే దానికి లెక్కకు మించినటువంటి ఆ కష్టము ఉంటుంది కదా. మనము ఊహించిన దానికంటే అధికముగా మనం కష్టపడాలి. అటువంటి శ్రేష్టమైనటువంటి ఈవులలో ఒకటేంటంటే ప్రేమ అండి. ప్రేమ ఈ లోక సంబంధమైన ప్రేమ కాదు. ఈ లోక సంబంధమైన ప్రేమ ఎలా ఉంటుందంటే అది కొద్ది కాలమే ఉంటుంది. ఈ లోకంలో కనిపిస్తున్నటువంటి ప్రేమంతా కూడా అది అట్రాక్షన్ అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, యవన బిడ్డలు ఏం చేస్తున్నారంటే ఈ ప్రేమ అనేటువంటి మాయలో ఉచ్చులో పడిపోతూ ఉన్నారు. నేను అన్నటువంటి మాట విన్నారు, ఉచ్చు అది ఒక ఉరి లాంటిది, ఒక వల, దానిలో పడిపోతూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, ప్రియ యవన బిడ్డ, శ్రేష్టమైనటువంటి ప్రేమ దేవుని ప్రేమ. ఒక యవన ప్రాయంలో ఉన్నటువంటి యవనస్తుడు తన క్లాస్మేట్ అయినా, బంధువులైనా, తన వీధిలో ఉన్న వాళ్ళైనా ఎవరో కనిపించినటువంటి ఒక అమ్మాయి వెంటబడి విసిగించి హింస పెడుతున్నటువంటి వారుగా మనం న్యూస్లో వింటూ ఉన్నాం కదా. మన కన్నుల ఎదుట మనం చూస్తున్నాం కదా. నన్ను ప్రేమించని వెంటబడతా ఉన్నారు, లేకపోతే యాసిడ్ పోస్తా, లేకపోతే కత్తి పెట్టి గాయం చేసి చంపేసినటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. అది నిజమైన ప్రేమ? అది దేవుని ప్రేమ కాదు. శ్రేష్టమైనటువంటి ప్రేమ దేవుని ప్రేమ, యేసయ్య ప్రేమ. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయములో మొట్టమొదట వచనంలో అంటున్నటువంటి మాట, మనుషుల భాషలతోనైనను దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడి కంచును గణగణలాడు తాళమునై ఉండును. నా ప్రేమ ఎలాగ ఉండాలి అనేటువంటిది మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుంది? నేను ప్రేమ లేకపోతే వ్యర్థుడనే, ఏదో రకరకాలుగా ఈ లోకంలో ఉన్నటువంటి 4-5 లాంగ్వేజెస్ నేర్చుకొని ఫారెన్ వెళ్ళి అక్కడుండి అక్కడొక లాంగ్వేజ్ నేర్చుకొని, లేకపోతే మన రాష్ట్రంలోనే మన దేశంలోనే వేరే వేరే రాష్ట్రాల్లో ఉండి వేరే వేరే భాషలు నేర్చుకొని వాటితోటి మనం గొప్పగా ఉండడం కాదు. దేవదూతల భాషలతో మాట్లాడినా నాకేం ఉండాలంటే ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అని చెప్తా ఉన్నాడు. ఆ మాటతో ప్రారంభించి 13వ అధ్యాయాన్ని పౌలు అంటున్నాడు. చివరి వచనానికి 13వ వచనానికి వచ్చేసరికి కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట ఇక్కడ ఆగి మనము తర్వాత అంశంలోనికి మనం ముందుకు వెళదాం. ప్రాముఖ్యమైనటువంటివి 3 నిలబడతాయని చెప్తా ఉన్నాడు. విశ్వాసము, తర్వాత నిరీక్షణ, ప్రేమ. ఈ 3 నిలుస్తాయని చెప్పి చివరిగా ఆ అధ్యాయాన్ని ఏ మాటతో ముగిస్తా ఉన్నాడంటే వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసం ఉండొచ్చు, నిరీక్షణ ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు, కానీ ఈ 3 ప్రాముఖ్యమైనటువంటిది ప్రేమ మాత్రమే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడంటే 14వ అధ్యాయంలో కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనంలో
ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ప్రేమ కలిగి ఉండటానికి నువ్వు ప్రయాసపడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రేమను గురించినటువంటి మాట నేను ఒక ఎపిసోడ్లో నేను మీకు క్లియర్ కట్గా తెలియచేశాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రేమను కలిగి ఉండటానికి ప్రయాసపడాలి, కష్టపడైనా సరే ఆ ప్రేమను మనము కలిగి ఉండాలి. ఎందుకంటే శ్రేష్టమైనటువంటి వరము ప్రేమ. ఆ శ్రేష్టమైనటువంటి ఇవి ఏంటంటే ప్రేమ. అది దేవుని దగ్గర ఉన్నది. దాని నుండి నువ్వు పొందుకోవటానికి ప్రయాసపడాలి. మూడవదిగా మరొకటి మాట మనం చూసినట్లయితే దేవుడిచ్చేటువంటి జ్ఞానము, శ్రేష్టమైనటువంటి జ్ఞానము, దేవుడు అనుగ్రహించేటువంటి జ్ఞానం అది శ్రేష్టమైనది అని లేఖనము తెలియజేస్తూ ఉంది. చూడండి, లేఖనంలో మనం చదివినట్లయితే అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమే సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. విన్నారా? ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడినటువంటి మాట, నా ప్రభువును గూర్చినటువంటి జ్ఞానము, నా యేసయ్య నాకు ఇచ్చేటువంటి ఆ జ్ఞానము ఎలాంటిదో తెలుసా? అది అతి శ్రేష్టమైన జ్ఞానము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో తెలివి కొరకు, జ్ఞానము కొరకు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను రకరకాలుగా చదువులు చదివిస్తూ ఉన్నారు. వాడు ఆ గోల్ రీచ్ అవ్వడానికి కోచింగ్లు ఇప్పిస్తూ ఉన్నారు. చిన్న వయసులో అయితే ట్యూషన్స్కి పంపిస్తూ ఉన్నారు. పగలంతా స్కూల్కి వెళ్తున్నారు, ఈవినింగ్ వచ్చేసరికి ట్యూషన్స్ మళ్ళీ. ఎందుకంటే జ్ఞానం సంపాదించుకోవాలనేటువంటిది తల్లిదండ్రుల యొక్క ఆలోచన. కానీ అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము ఇచ్చేటువంటిది ఎవరంటే ఆ జ్ఞానం కలిగినటువంటి వాడు దేవుడే. సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు మాట్లాడుతున్నటువంటి మాట, జ్ఞానమునకు ఆధారము నేనే. అంటే సొలొమోను కాదు ఆధారం, సొలొమోను ద్వారా దేవుడు వ్రాయించాడు ఆ మాట. జ్ఞానమునకు ఆధారము నేనే అని దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం కదా దేవుడిది. దేవుని యొక్క జ్ఞానము అతి శ్రేష్టమైనటువంటిది కాకపోతే మన శరీరాన్ని మనం చూసినట్లయితే ఈ ఫింగర్స్ లేవనుకోండి, ఇవి ఇట్లా ముడుచుకునేటువంటి రీతిగా ఈ ఎముకలు పెట్టలేదనుకోండి దేవుడు, మనం తీసుకునేటువంటి ఆహారము ఎలా మన నోట్లోకి వెళ్తుంది? అవునా కాదా? మనము ఇక్కడ ఈ జాయింట్ అనేటువంటి దేవుడు పెట్టలేకుండా ఇది ఒకటే ఎముకను పెట్టేశాడు అనుకోండి, మనము పక్కన వాళ్ళకి అన్నం తినిపించాలి కానీ మన చేత్తో మనం అన్నం తినలేము. అవును కదా? మనకు ఆహారం కావాలంటే ప్రక్కనోడు మన నోట్లో పెట్టాల్సిందే. ఎందుకంటే ఇక్కడ బెండ్ అవుట్లా చెయ్యి, ఒకటే ఎముక అలానే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అతి శ్రేష్టమైన జ్ఞానం గలవాడు. ఆయన అంటున్నటువంటి మాట, జ్ఞానమునకు ఆధారము నేనే. అటువంటి అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం పొందుకోవటానికి పౌలు ఏమంటున్నాడో తెలుసా? ఆ జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను నేను నష్టాన్నిగా నష్టపరుచుకున్న సమస్తం కూడా. ఎందుకంటే నేను నష్టపోయిన దానికంటే నా దేవుని యొక్క జ్ఞానము అది నాకు లాభము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట ఆలోచన చేయండి. నువ్వు ఈ లోకరీతిగా జ్ఞానం సంపాదించుకోవచ్చేమో కానీ అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము నా దేవునిదని నువ్వు గుర్తించాలి. నా దేవుడు జ్ఞానమునకు ఆధారము గనుక ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం కొరకు ఈ లోకంలో నా కోట్లాది రూపాయలు పోయినా నాకు పర్వాలా, నా కోట్ల రూపాయలతో నేను నరకానికి వెళ్ళటం కంటే పేదవానిగా నా దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఆయన సత్యమును నేను గుర్తించి, ఆయన మార్గమును నేను ఎరిగి, ఆయన చూపించినటువంటి త్రోవలో నేను నడిచి పరలోకానికి వెళ్ళి
అక్కడనే నా దేవునితో ఉంటున్నా. అదెంతో శ్రేష్టము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అది దేవుడిచ్చేటువంటి జ్ఞానం, దేవుడు నేర్పించేటువంటి జ్ఞానం. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు అంటున్నాడు, అతి శ్రేష్టమైనటువంటి ఆ జ్ఞానం నిమిత్తము నేను సమస్తమును పెంటతోటి సమానముగా ఎంచుకొని నేను నష్టపరుచుకున్నాను. ఈ రోజుల్లో ఈ లోకంలో మనం చూస్తే నష్టపోవడం ఎవరికి ఇష్టం కలగనటువంటి స్థితిలో ఉంటున్నారండి. ప్రతి ఒక్కరు సంపాదించుకోవాలనే చూస్తున్నారు. ఏదో ఒక రీతిగా అన్యాయంగా అయినా సరే సంపాదించుకోవాలి, లంచాలు తీసుకుని అయినా సరే సంపాదించుకోవాలి, కోట్లాది రూపాయలు సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచనే కానీ అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి నా దేవుని సన్నిధిని నేను సంపాదించుకోగలుగుతున్నానా? నా దేవుని నేను విడిచిపెడుతున్నానా? విడిచిపెడితే ఎంత నష్టపోతున్నానో కదా అనేటువంటి ఆలోచన లేకుండా ప్రజలు జీవిస్తూ ఉన్నారు. మరి నీ జీవితం ఎలా ఉంది ప్రియా దేవుని బిడ్డలారా? నీ మార్గం ఎలా ఉంటా ఉన్నది? ఆలోచన చేయండి. దేవుని మార్గంలో మీరు నిలిచి ఉండాల్సిందిగా లేఖనము తెలియజేస్తూ ఉంది. మరొక మాట మనం చూసినట్లయితే దానియేలు గ్రంథములో 5వ అధ్యాయం 12వ వచనంలో ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియచేయుటకును మర్మములు బయలుపరచటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. దానియేలును గురించినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఇక్కడ, ఒక గుణము, ఒక లక్షణము వ్రాయబడింది. ఏంటంటే దానియేలు ఎలాంటి వాడంటే శ్రేష్టమైన బుద్ధి గలవాడై. ప్రియ దేవుని బిడ్డలారా, మంచి బుద్ధి కాదు ఇక్కడ దానియేలు కలిగి ఉంది, శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు, మంచి తెలివి కలిగినటువంటి వాడు, మంచి జ్ఞానం కలిగినటువంటి వాడు మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వాడు. సొలొమోను మహారాజు ఈ లోకరీతిగా జ్ఞానం కలిగినటువంటి వాడు, జ్ఞాని అయిన సొలొమోను. కానీ దానియేలు ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము కలిగిన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి దానియేలు ఈ శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడుగా ఉండటం వల్ల అతనికి ఉన్నటువంటి ఆ యొక్క ప్లస్ పాయింట్స్ ఏంటో తెలుసా? ఎందుకు అతడు ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో నియమించబడ్డాడో తెలుసా? వ్రాస్తున్నటువంటి మాట, కలలు ఏదైనా వచ్చినట్లయితే ఆ కళ ఏంటి, దాని భావాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కళలు తెలియచేయుటకును మర్మములు బయలుపరచుటకును. చూసారా, మరుగు చేయబడినటువంటిది మర్మం అంటే, దాచబడినటువంటిది. పైకి చదివితే ఒక అర్థం వస్తుంది, కానీ దేవుని యొక్క తెలివితో చదివితే మన కన్నులు వెలిగించబడినటువంటి నేత్రాలు మనము వెలిగించబడినటువంటి కన్నులతోటి, తెరవబడినటువంటి కన్నులతోటి దేవుని యొక్క వాక్యం చదివితే అది మనకు ఒక రకంగా అర్థం తెలియజేస్తుంది. శరీర సంబంధమైనటువంటి నేత్రాలతోటి, ఈ కళ్ళతోటి చదివితే దాని అర్థం మనకు ఒకటిగా కనిపిస్తుంది. ఏది శ్రేష్టమైనది అంటే తెరవబడినటువంటి కన్నులు. అంటే నా కన్ను ఎలా ఉన్నదంటే మూయబడి ఉన్నది, మీ కన్నులు ఎలా ఉన్నాయంటే మూయబడి ఉన్నాయి. అందుకే కీర్తనకారుడు ఒక ప్రార్థన చేస్తాడు, నీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లుగా నా కన్నులు తెరువు ప్రభువా. నీ ధర్మశాస్త్రములో, నీ వాక్యములో ఉన్నటువంటి సంగతులు ఎలాంటివంటే ఆశ్చర్యమైనవి, వాటిని చూస్తున్నట్లుగా నా కన్నులు తెరువు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయగలగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు అటువంటి రీతిగా విశేషమైనటువంటి జ్ఞానము కలిగి ఉన్నాడు. ఆ జ్ఞానము నీకు దేవుడు అనుగ్రహించాలని మీరు ప్రార్థన చేయండి. మీ బిడ్డలకు అటువంటి జ్ఞానము దయచేయాలని ప్రార్థన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు ఆ జ్ఞానాన్ని కలిగినటువంటి వాడవుగా ఉంటావో,
ఎప్పుడైతే నువ్వు అటువంటి జ్ఞానముతో నింపబడినటువంటి అనుభవంలో ఉంటావో నీ కన్నులు తెరవబడతాయి, నువ్వు సత్యాన్ని చూస్తావు, నువ్వు సందేశాన్ని వినేటువంటి ఆ మాటలలో నీ జీవితము ఎన్నో రీతులుగా ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో 35వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మధ్యలో వ్రాయబడినటువంటి మాట, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి. ప్రియదేవుని బిడ్డలారా, ఈ 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టిక అనేటువంటి దానిని ఇక్కడ ఎంతమంది విశ్వాస వీరులు ఉన్నారు, వారు ఎలాంటి రీతులుగా హింసలు పొందారు అనేటువంటి మాటలన్నీ వ్రాయబడ్డాయి. మనకిప్పుడు అది క్లియర్గా చూడటానికి సమయం లేదు కాబట్టి నేను ఒక మాట చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. మీరు చదవండి ఆ యొక్క అధ్యాయం. అక్కడ చాలామంది హింసలు పొందారు, కొంతమంది కొరడాలతో కొట్టబడ్డారు, కొంతమంది హతసాక్షులయ్యారు, రకరకాలుగా హింసలు పొందారు. శరీర రీతిగా ఎన్నో హింసలు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఎన్ని హింసలు పొందారు? ఆయన శిష్యులుగా ఉన్నటువంటి వారు యోహాను తప్ప అందరూ కూడా హతసాక్షులయ్యారు కదా. ప్రియదేవుని బిడ్డలారా, అపోస్తులైన పౌలు శిరఛేదనం చేయబడి చనిపోయాడు కదా. ఇట్లాగా రకరకాలుగా ఉన్నాయి ఈ యొక్క హింసలు అనేటువంటివి. అయితే వీరందరూ కూడా ఏ రీతిగా తర్వాత బహుమానం పొందుకోబోతా ఉన్నారంటే పునరుద్ధానం చెందబోతా ఉన్నారు. అందుకే ఇక్కడ అంటున్నటువంటి మాట, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి. పునరుద్ధానము పునర్జన్మ కాదు, పునరుద్ధానము చనిపోయినటువంటి వారు మరలా బ్రతికేటువంటి వారుగా ఉండబోతా ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉండేటువంటి సజీవ లెక్కలో ఉండేటువంటి వారుగా వారు ఉండబోతా ఉన్నారు. పునరుద్ధానము చెందటము ఇది ఒక శ్రేష్టమైనటువంటి ఈవిగా లేఖనం తెలియజేస్తూ ఉంది. మరొకటి మనం చూసినట్లయితే, మనము పునరుద్ధానం చెందితే మనకి ఏంటండి లాభం? మనం ఏం పొందుకుంటాం? దానివల్ల మనకు ఒక రాజ్యమైన బహుమానంగా ఇస్తాడా దేవుడు? మనం రాజులుగా ఉంటామా అనేటువంటి మాట మనం చూసినట్లయితే, దాని వలన పునరుద్ధానం చెందటం వల్ల స్వాస్థ్యము మనకు ఇవ్వబడతా ఉన్నది. చూడండి, లేఖనంలో చూసినట్లయితే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 34వ వచనంలో చూసినట్లయితే, మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి. విన్నారా ఈ మాట? అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. అది ఎలాంటిదంటే శ్రేష్టమైనది మాత్రమే కాదు, కానీ అది స్థిరమైనటువంటిదిగా ఉన్నటువంటిది స్వాస్థ్యము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్వాస్థ్యము స్థిరమైనటువంటిది. ఆ స్థిరమైనటువంటి స్వాస్థ్యమును దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. చూడండి, మరొక మాట చదివినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో 3-4 వచనాలు కలిపే ఉంటాయి. అక్కడ మధ్యలో వ్రాయబడినటువంటి మాట, వాడబారనిదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లుగా. ఆ స్వాస్థ్యము వాడబారదు, తరిగిపోదు, ఎన్నటెన్నటికి అలాగే ఉండేటువంటి శ్రేష్టమైన ఈవి ఆ యొక్క స్వాస్థ్యం. దానిని దేవుడు నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటే నువ్వు ఈ లోకమైనటువంటివి, ఈ లోకంలో గతించిపోయి నశించిపోయేటువంటి వాటి కొరకు నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. దేవుని సన్నిధిలో నీ సమయాన్ని నువ్వు గడుపు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను ఉన్నతంగా నిలబెడతాడు, పరలోకంలో దేవుని సన్నిధిని అనుగ్రహిస్తాడు. కనుక శ్రేష్టమైనటువంటి ఈవుల కొరకు ప్రయాసపడదాం. దేవుడు అటువంటి కృప మీకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. ప్రభువా, చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి శ్రేష్టమైనటువంటి మీ ఈవులు అవి పరసంబంధమైనటువంటివి, మీ యందు జ్యోతిర్మయుడగేటువంటి దేవుని యందున్నావని ప్రభువా మీ లేఖనము తెలియజేసినటువంటిదిగా ఉన్నది కనుక మీ యందు ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన ఈవులను బిడ్డలందరికీ మీరు దయచేయండి. శ్రేష్టమైన ప్రేమ, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం, శ్రేష్టమైనటువంటి జ్ఞానము,
శ్రేష్టమైనటువంటి పునరుద్ధానము, స్వాస్థ్యమును, సమస్తమును నాయన ఈ యొక్క మాటలు వింటున్నటువంటి వారికి శ్రేష్టమైనటువంటి ఆరోగ్యమును, సమస్తమును అనుగ్రహించి ఆశీర్వదించండి. నాయన కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నటువంటి బిడ్డను మీరు దీవించండి. పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్న బిడ్డను జారా డేవిడ్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మీరు అనుగ్రహించిన నూతన సంవత్సరం అనేటువంటి దయాకిరీటాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ నాయన మీ దయలో ఎదిగేటువంటి బిడ్డగా మీ జ్ఞానంతో నింపి వర్ధిల్ల చేయమని, మంచి ప్రభు ఆరోగ్యం అనుగ్రహించమని, తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని, ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరికి మీ యొక్క క్షేమాన్ని దయచేయమని మీకే సమర్పించుకుంటే యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి సహవాసం సదాకాలము ప్రతి ఒక్కరికి, చిన్న బిడ్డకు, బర్త్డే జరుపుకుంటున్న బిడ్డకు తోడుగా ఉండి వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.